హాయ్ అండి. వెల్కమ్ టు సాయిషా ఛానల్. సాయిషా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను సపోర్ట్ చేయండి. ఈరోజు హోటల్ స్టైల్‌లో జీరా రైస్ అండ్ క్యాప్సికమ్ పొటాటో కర్రీ ఇలాగే ఇంట్లోనే ఎలా రెడీ చేసుకోవచ్చో చూద్దాం. చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా మనం టమాటో ముక్కల్ని కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలండి ఒక బౌల్లోని. మనకి ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా, పిల్లలు టేస్టీగా కావాలన్నా ఇలా ఒకసారి జీరా రైస్ అండ్ క్యాప్సికమ్ పొటాటో కర్రీ ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. ఇంకా హోటల్కి కూడా వెళ్ళక్కర్లేదు, మనం ఇంట్లోనే ఆ టేస్ట్ తెచ్చుకోవచ్చు. మనం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మనం హోటల్ స్టైల్లో చేసుకున్నట్టుగా చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. క్యాప్సికమ్ అండ్ పొటాటో ముక్కలు కూడా నేను కట్ చేసుకొని పక్కన రెడీగా పెట్టుకుంటున్నాను. సో ముందుగా ఇవన్నీ అంటే టమాటోలు, క్యాప్సికమ్ ముక్కలు, బంగాళదుంప ముక్కలు అన్నీ రెడీగా పెట్టుకుంటే మనకి కర్రీ ఈజీగా అయిపోతుందండి. నేను జీరా రైస్ కోసం అని చెప్పి పచ్చిమిర్చి అండ్ కర్రీ కోసం కూడా పక్కన పెట్టుకున్నానండి. ఇక్కడ ఒక ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్లో చేద్దాం కదా జీరా రైస్ అని చెప్పి రైస్ బౌల్ తీసుకున్నాను. దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని మసాలా దినుసులు మీ ఇంట్లో ఉన్న వాటితోనే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక దాల్చిన చెక్క, అలాగే 2 లవంగాలు. ఇక్కడ మనం చేసేది జీరా రైస్ కాబట్టి కొంచెం జీరా అంటే జీలకర్ర మాత్రం కొంచెం ఎక్కువ తీసుకోవాలండి. ఎప్పుడూ కూడా మనం ఏం చేయాలంటే కర్రీ గ్రేవీగా ఉన్నప్పుడు రైస్ డ్రైగా ఉండేలా చూసుకోవాలి. అందుకే నేను జీరా రైస్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. జీరా రైస్తో ఇలా గ్రేవీ కర్రీ కలుపుకొని అలా నోట్లో పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు చూపించిన బౌల్లో దాల్చిన చెక్క, లవంగాలు, అలాగే జీలకర్ర ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా వేసి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్న రైస్, అంటే నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నానండి. రైస్ ఇంకా బాగా పొడి పొడిగా వస్తుంది, ఇంకా బాగుంటుందని చెప్పి మీరు ఏ రైస్ అయినా తీసుకోవచ్చు. ఆల్రెడీ ఇగోండి ఫ్రై అయిపోయినాయి ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ కూడా. ఇలా ఫ్రై అయిన వాటిలోకి నేను రైస్ తీసుకున్నాను. ఆల్రెడీ కడిగి పెట్టుకున్న రైసు, అలాగే తగినంత సాల్ట్ వేసి, మనకి అంటే బాస్మతి బియ్యం కాబట్టి ఒక గ్లాస్కి గ్లాసున్నర నీళ్ళు వేయాలండి. సో అలా వేసిన తర్వాత నేను బౌల్ని ఏం చేశానంటే స్టవ్ మీద నుంచి ఎలక్ట్రికల్ కుక్కర్లోనికి షిఫ్ట్ చేసేసుకున్నాను. అంటే మనకి అక్కడ స్లోగా అవుతుంది కాబట్టి ఫస్ట్ స్టవ్ మీద పెట్టుకొని రైస్ దాకా ఉంచుతానండి. రైస్ అక్కడ షిఫ్ట్ చేసేసిన తర్వాత ఇక్కడ స్టవ్ మీద కర్రీ చేయొచ్చు కదా. ఒక పక్క నుంచి రైస్ అవుతుంది జీరా రైసు, ఒక పక్క నుంచి మసాలా కోసం అని చెప్పి ప్యాన్ తీసుకొని అందులో ఆనియన్స్, టమాటో ముక్కలు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఈ లోపు ఇవి ఫ్రై అయ్యి చల్లారే లోపల మనం ఏం చేయాలంటే ఆల్రెడీ ఒక ప్యాన్ తీసుకొని మనం ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకున్న క్యాప్సికమ్ అండ్ పొటాటో పీసెస్ ఉన్నాయి కదండి, ఈ ముక్కలు చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. ఈ ముక్కల్ని నేను చూపించిన ప్యాన్లో కొంచెం ఆయిల్ ఎక్కువగానే తీసుకోవాలండి. ముందుగా మనం క్యాప్సికమ్ ముక్కల్ని అలాగే టమాటో ముక్కల్ని కూడా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. మరీ ఎక్కువ కాదండి, దోరగా ఫ్రై అవ్వనిచ్చాక వీటిని కూడా మనం తీసేసి క్యాప్సికమ్ అండ్ పొటాటో ముక్కల్ని ఆయిల్లో ఫస్ట్ ఫ్రై చేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి. ఈ లోపు మనకి మసాలా కూడా రెడీ అవుతుంది. ఆల్రెడీ ఆనియన్స్ అండ్ టమాటోస్ అగోండి మిక్సీ జార్లో అల్లం వెల్లుల్లి తీసుకున్నాను, పేస్ట్ చేసాను. పక్కన మనకి జీరా రైస్ కూడా కుక్కర్లో మంచిగా టేస్టీగా రెడీ అయ్యిందండి. రైస్ మీరే చూడండి, చాలా పొడి పొడిలాడుతూ ఎంతో డ్రైగా చాలా బాగా వచ్చింది. ఇక్కడ రైస్ కుక్కర్ని కూడా నేను డైనింగ్ టేబుల్ మీదకి షిఫ్ట్ చేసేసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు కర్రీ దగ్గరికి వచ్చానండి. ఆల్రెడీ మనకి క్యాప్సికమ్, బంగాళదుంపలు పక్కన పెట్టేసుకున్నాక అదే ప్యాన్లో కొంచెం పచ్చిమిర్చి, ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటో, ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి వేసి బాగా ఫ్రై అవనివ్వాలండి. ఇలా ఫ్రై అయిన దాంట్లో మనం కొంచెం సాల్ట్, తర్వాత కొంచెం పసుపు, అలాగే కొంచెం కారం, అంటే మన టేస్ట్కి తగ్గట్టు కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నేను మా పాప బాబు కోసం కొంచెంగా వేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత ఆ మిశ్రమాన్ని కూడా బాగా ఫ్రై అవనిచ్చిన తర్వాత దానిలోకి కొంచెం మనం ఏం చేయాలంటే
ఆల్రెడీ ముక్కలుగా కలిపి పెట్టుకున్నాం కదండి, క్యాప్సికమ్ పొటాటో ముక్కలు కూడా వేసేసి మూత పెట్టేసి కొన్ని నీళ్ళు పోసి అలా పక్కన పెట్టాలి. ఇప్పుడు చూపిస్తున్న మిశ్రమే అండి అసలు టేస్టు. 2 స్పూనుల పెరుగుకి నేను 1 స్పూను శనగపిండి తీసుకొని పేస్ట్లా చేసి పక్కన పెట్టుకున్నాను. ఇది వేయడం వల్ల కర్రీకి కొంచెం గ్రేవీ టేస్ట్ వస్తుంది అండ్ మనకి బాగుంటుందండి. కర్రీ టేస్ట్ కూడా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. లాస్ట్లో ఆల్రెడీ ఇగోండి కర్రీ రెడీ అయిపోతుంది అనగా ఆల్రెడీ నేను పక్కన కలిపి పెట్టుకున్న శనగపిండి పెరుగు మిశ్రమాన్ని ఒక 2 స్పూనులు అంటే గ్రేవీ కోసం టేస్ట్ కోసం అని చెప్పి కలిపి మళ్ళీ ఇంకొక 5 మినిట్స్ బాగా అలాగే స్టవ్ మీద వదిలేస్తే మీకు మంచిగా ఆయిల్ దగ్గరికి వచ్చి కర్రీ అంతా కూడా గ్రేవీ లాగా అవుతుందండి. మనకి జీరా రైస్లోకి ఇలా టేస్టీగా క్యాప్సికమ్ పొటాటో కర్రీ చేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుందండి. ఇదిగోండి కర్రీ రెడీ అయిపోయింది, అలాగే జీరా రైస్ కూడా రెడీ అయిపోయింది. ఇలాంటి ఐడియాస్ కోసం సాయిషా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి ఐడియాస్తో మీ ముందుకు వస్తాను. ప్రేమతో మీ రాజీ. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి.